అనంతపురం జిల్లాలో హత్య రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఫ్యాక్షన్ హత్యలు తగ్గి ప్రశాంతంగా కనిపిస్తున్న అనంతలో మళ్లీ చిచ్చురేగుతోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. దాంతో చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు లోకేష్ పై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నాడు మొద్దు సీనుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్పి ఉంటే చంద్రబాబును ఆయన ఇంట్లోకి దూరి చంపేసేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య రాజకీయాలు జరిగితే లోకేష్ మొదటి టార్గెట్ అన్నారు. చంద్రబాబు మాకు 500 ఎకరాలు మా మీద ఈ 3.5 సంవత్సర కాలంలో నువ్వు యువతిలో ఎన్ని రాపించినావు? నీ బుద్ధి పుట్టినటువంటి రాయించిన కదరా మా మీద. ఎంక్వైరీ కొడతాం రా. అసలు మార్కెట్లో మేమేం చేశామనేది ప్రకాష్ రెడ్డిని ఈ ప్రాంతంలో ఎటువంటి హత్య రాజకీయాలు జరిగినా నీ కొడుకే టార్గెట్. చంద్రబాబు నీ కొడుకే మొట్టమొదటి టార్గెట్. నీలే ఏబిఎన్లోనూ ఆంధ్రజ్యోతిలోనూ 3 రోజుల క్రితం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాప్తాడులో ఏర్పాటు కావాల్సిన జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది. దీనికి ఎమ్మెల్యే తోపుదుర్తి బెదిరింపులే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సోదరుడు రగిలిపోయారు. చంద్రబాబును పరుష పదజాలంతో దూషించారు. మా మీద ఈ 3.5 సంవత్సర కాలంలో నువ్వు యువతిలో ఎన్ని రాపించినావు? నీ బుద్ధి పుట్టినటువంటి రాయించిన కదరా మా మీద. అంతేకాదు తమ ప్రాంతంలో హత్య రాజకీయాలు జరిగితే మొదట చంద్రబాబు కొడుకు లోకేష్ ని టార్గెట్ చేస్తామన్నారు. జాకీ పరిశ్రమ వెళ్లిపోవడాన్ని అడ్డు పెట్టుకుని తమ కుటుంబం మీద, తమ సోదరుడి మీద అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నారని, వాటిని భరించలేకపోతున్నామని ప్రకాష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏముండేది? 2 ఎకరాలు ఉండేది వారికి. చంద్రబాబు మాకు 500 ఎకరాలు మా మీద ఈ 3.5 సంవత్సర కాలంలో నువ్వు యువతిలో ఎన్ని రాపించినావు? నీ బుద్ధి పుట్టినటువంటి రాయించిన కదరా మా మీద. ఎంక్వైరీ కొడతాం రా. అసలు మార్కెట్లో మేమేం చేశామనేది ప్రకాష్ రెడ్డిని ఈ ప్రాంతంలో ఎటువంటి హత్య రాజకీయాలు జరిగినా నీ కొడుకే టార్గెట్. చంద్రబాబు నీ కొడుకే మొట్టమొదటి టార్గెట్. నీలే ఏబిఎన్లోనూ ఆంధ్రజ్యోతిలోనూ నువ్వు ఇక్కడ రాక్షసత్వం, దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయాలని చూస్తున్నావు. నీకు తెలుస్తుందిరా బాధ. ప్రజలకు మంచి చేసిండే, మంచి చేసినాము, దాని గురించి రాసినామనే చరిత్ర ఎక్కడన్నా ఉందారా దుర్మార్గం? నిన్ను ఆ రోజు రాజశేఖర రెడ్డి సార్ నిన్ను ఏమన్నా మొద్దు సీటు కానీ ఒక మాట చెప్పింటే నీ ఇంట్లోకి తోలి సంపరాలే చంద్రబాబు. తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేయాలని
చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర టీడీపీ నేతలు పరిటాల సునీత, శ్రీరామ్ కలిసి ఆందోళన చేపట్టారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారు. పోటాపోటీ నినాదాలతో అక్కడి పరిస్థితులు కాసేపు ఉద్రిక్తంగా మారాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తప్పులను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారని పరిటాల సునీత మండిపడ్డారు. కేసులు పెట్టినా కనీసం రిజిస్టర్ చేయలేదన్నారు. కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. తీసుకోపోయినారు చంపాలని అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మీకేమో హ్యాపీ. మా నాయకుడు తిట్టాడనే దాని మీద మా జగ్గు కూడా నేను ప్రెస్ మీట్ లో మాట్లాడితే రాత్రి 1 గంట ఎత్తుకొస్తారా సార్ మీ పోలీసులు? అంటే ధర్మవరం స్టేషన్ పోలీసులు లేరా? ఇంత అన్యాయమా సార్ మీ పోలీసుల్ని? ఇప్పుడు సీఐ ఏమంటారు సార్? మాజీ ముఖ్యమంత్రి మీద ఇష్టాచారం మాట్లాడతారా? లేదనుకుంటే వద్ద సీన్ అనుకుంటే సంపంట అంటే ఎప్పుడు చెప్పింటే పరిటాల రవి గారిని చంపినది ఎవరు అనేది కూడా ఈ రోజు చంద్ర గారు చెప్పాడు. వాళ్ళ కొడుకు ఏ నోటుకొస్తుంది మాట్లాడతాడు సార్? మాజీ ముఖ్యమంత్రి అయినా ఏ సమయం సార్ మీ సీఐ ఇప్పుడు పెట్టి మాట్లాడతారా? మీ ఎస్ఐని సీఐ సస్పెండ్ చేయండి. ఎవరైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారో వాళ్ళు కూడా వెంటనే అరెస్ట్ చేయాల. మా నాయకుడు తిట్టే వాడవాడు కొత్తగా వచ్చే సార్ మీకు తెలీదు. ఈ స్టేషన్ లో ఎస్ఐ సీఐ ఏం చేస్తున్నారు ఒక్కసారి అడిగి కనుక్కోండి మీరు. ఏమి మాకు సహనం అనేది లేదు సార్. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని కూడా విచిత్రంగా కూడా మాట్లాడాం. వాళ్ళ కొడుకుని వెంటనే కూడా అరెస్ట్ చేయాలి. మాకి పోతలొచ్చు, మేము మాట్లాడగలం. మాకు కూడా ఇది ఉండదు, అడ్డ వస్తుంది. కొంచెం ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. వెంటనే చంద్ర గారిని ఇక్కడ ఎస్ఐని సీఐని సస్పెండ్ చేయాలా? ఎవరైతే జగ్గోడి వాళ్ళని బంధువులు కొట్టారో వాళ్ళని వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాం సార్. మరోవైపు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను పరిటాల అనుచరుడు ఘంటాపురం జగ్గు తప్పుపట్టారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. అంతే పోలీసులు వచ్చి కేసు నమోదైందంటూ జగ్గును చెన్నై కొత్తపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 వాహనాల్లో వచ్చిన పోలీసులు జగ్గును అన్ని పిఎస్లను తిప్పుతూ చివరకు చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక ఫ్యాక్షన్ హత్య జరగకుండా చూసుకున్నాం. ఒక నెత్తురు చుక్క కూడా పడనివ్వనని ప్రమాణ స్వీకారం రోజు చెప్పాం. పరిటాల సునీత మరియు ఆమె కుమారుడు కావచ్చు మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇందులో మా తండ్రికి ఆరోగ్యం బాగాలేక ఆయన సర్జరీకి గురై ఆసుపత్రిలో అడ్మిట్ అవుతే కూడా మేము ఇంటిలో పాది ఆయన వద్ద ఉన్నా కూడా రాప్తాడు ఎమ్మెల్యే కనిపించట్లేదనేటువంటి వ్యాఖ్యానాల దగ్గర నుంచి మా తల్లిగారి మీద, మా వదిన గారి మీద, మా కుటుంబ సభ్యులందరి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఐటీడీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ, బెదిరింపు ధోరణులతో మాట్లాడుతున్నటువంటి పరిటాల శ్రీరామ్ కానీ, పరిటాల సునీత కానీ ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరియు చంద్రబాబు నాయుడు గారి ఫ్యాక్షన్ నైజాన్ని దృష్టిలో ఉంచుకొని మా సోదరుడు మాట్లాడిన వ్యాఖ్యలు నిన్న జరిగినటువంటి ఒక సంఘటన. ఆయన భాష తప్పు కానీ భావం తప్పు కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఒక కంపారిజన్ చేసుకున్నప్పుడు తన తండ్రిని చంపినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల కక్ష సాధింపు ధోరణితో రాజశేఖర రెడ్డి గారు వ్యవహరించాల. రాజారెడ్డి గారి హత్య కేసులో ముద్దాయిలందరూ స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం కల్పించారు. పరిటాల రవీంద్ర హత్య జరిగిన తర్వాత నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ వేశారు. అందులో హంతకులకు శిక్ష పడడం జరిగింది.
త్వరలో నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.